ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నూజివీడులో తెలుగు యువత ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నూజివీడు టీడీపీ ఇన్ఛార్జి ముద్రబోయిన వెంకటేశ్వరరావు జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మభ్యపెట్టిన జగన్ను రాజకీయ నిరుద్యోగిగా చేయాలంటూ పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే మళ్లీ ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ఎన్నికలు సమీపించడంతో తూతూ మంత్రంగా నోటిఫికేషన్లను విడుదల చేసి యువతను దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా, ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 2,35,000 పోస్టులు భర్తీ చేస్తా, ఇంకా ఏమన్నా ఉంటే ప్రతి పోస్టును భర్తీ చేస్తా, నిరుద్యోగులకు యువతకు విద్యార్థులకు మేనమావగా ఉంటానన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కంసమామగా తయారయ్యాడు. 4 జనవరిలు అయ్యాయి, ఇంతవరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాల. తూతూ మంత్రంగా 10,000 పోస్టులకు సంబంధించి ఒక జాబ్ క్యాలెండర్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ నేలకు గీసుకునే దానికి కూడా పనికిరాదు. మేము మొదటి నుంచి విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా, నిరుద్యోగులుగా జాబ్ క్యాలెండర్ ఎప్పుడు విడుదల చేస్తామని జగన్మోహన్ రెడ్డి అంటూ అనేక స్థాయిలో తెలుగు యువత పక్షాన మేము పోరాటాలు చేస్తుంటే మమ్మల్ని అందరి మీద కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు. జాబ్ క్యాలెండర్ మటుకు విడుదల చేయాల. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ పనికి మాలిన సన్నాసి, ఈ దద్దమ్మ మళ్లీ ఎలక్షన్లు వస్తున్నాయని, యువతను మోసం చేయాలని, నిరుద్యోగులను మోసం చేసే విధంగా ఒక పద్ధతి ప్రకారం కాకుండా నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. ఉపాధ్యాయ నోటిఫికేషన్లు అయితేమి, యూనివర్సిటీలో ప్రొఫెసర్ల నోటిఫికేషన్ అయితేమి, ఒక నోటిఫికేషన్లో కూడా ఒక రోస్టర్ విధానం పాటించాల. అదేవిధంగా డిపార్ట్మెంట్లు విలీనం చేశారు. మరి యువతీ యువకులు అందరూ కూడా గత 4.5 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఆశలతో మరి వాళ్ళ తల్లిదండ్రులు చదివించినటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాటి వరకు కూడా కనీసం ఒక 10-15 వేల రూపాయలు ఇచ్చే ఒక శాలరీ ఇచ్చేటువంటి జాబ్ కూడా ఇవ్వలేనటువంటి దరిద్రపు ముఖ్యమంత్రి రాబోయే 4 నెలలు 15 రోజులు ఉంది. ఈయనకు యువత ఒకటే, నేను అందరినీ కూడా కోరేది, ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈనాటి ముఖ్యమంత్రి, అతనికి ఉద్యోగం లేకుండా మీరు చేస్తే తప్పకుండా మీరందరికీ కూడా రాబోయే రోజుల్లో మల్లా చంద్రబాబు నాయుడు గారు 2024 ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగులు 20 లక్షల మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఉద్యోగాల అవకాశాలు